ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగే టీడీపీ మహానాడు పసుపు పండుగల ఘనంగా జరగనుంది. ఈ భారీ రాజకీయ సభ టీడీపీకి దిశానిర్దేశం చేయడమే కాకుండా కీలక నిర్ణయాలకు వేదిక కానుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మహానాడు కార్యక్రమం అధికార వైసీపీకి తలంటించే పరిణామాలను తెచ్చిపెట్టనుందనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు నేతలు టీడీపీలోకి చేరక మహానాడు సందర్భంగా ఈ చర్యలకు మరింత బలం చేకూరనుందని సమాచారం. పైగా ఈసారి మహానాడు వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడపలో నిర్వహించబడుతున్న సంగతి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇది టీడీపీ తామే ఏ జిల్లాలో అయినా ప్రభావం చూపగలమనే సందేశాన్ని విస్తృతంగా ఇచ్చే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఇంకా మైదుకూరు నియోజకవర్గంలో కొందరు వైసీపీ నేతలు ఇప్పటికే టీడీపీ గుటికి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే జగన్ మేనమామ ప్రాతినిధ్యం వహించిన కమలాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ కార్యకర్తలు నాయకులను టీడీపీలోకి చేర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మండల స్థాయిలో చురుగ్గా మంతనాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి నాయకత్వం వహిస్తున్నారని సమాచారం. ఆయనే అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ నాయకుల సమీకరణను చేపడుతున్నారు. ఇకపోతే మహానాడు వేదికగా పార్టీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టీడీపీ యువజన విభాగాన్ని మరింతగా శక్తివంతం చేయాలని పార్టీ భావిస్తోంది. యువ నాయకుల్లో పలువురికి కీలక పదవులు ఇవ్వాలని భావించడంలో భాగంగా పరిగణలో ఉన్న వారిలో పరిటాల శ్రీరామ్ పేరు కూడా వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువతను ఆకర్షించడంతో పాటు వ్యూహాత్మకంగా వైసీపీకి తగిన ప్రతిస్పందన ఇవ్వడమే మహానాడు లక్ష్యంగా ఉందని ప్రముఖ టీడీపీ నేతలలో ఒకరు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.